ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే బౌండరీస్ తెరమరుగవుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయచ్చు, దేశమంతా రిలీజ్ చేసుకోవచ్చు. ఇదే పాయింట్ క్యాచ్ చేసిన తెలుగు దర్శకులు ఇప్పుడు రూట్ మార్చారు. ఇతర భాషల్లో మెరుపులు మెరిపించేందుకు ఉవ్వెల్లుడుతున్నారు. బాలీవుడ్ స్టార్స్ తో సినిమా చేసి నార్త్ లో జెండా పాతాలని చూస్తున్నారు. టాలీవుడ్ లో సత్తా చాటిన తెలుగు దర్శకులు ఇప్పుడు బాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో టాప్ లిస్ట్ లో ఉన్నాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ తో నేషనల్ రేంజ్ లో హైలైట్ అయిన తను ఇప్పుడు రణ్వీర్ సింగ్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇతిహాసాలతో ముడిపడి ఉన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఇందులో రణ్వీర్ హీరో కమ్ విలన్ గా కనిపిస్తాడట. మైత్రి మూవీస్ నిర్మించే ఈ ప్రాజెక్ట్ కి రాక్షస్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలతో ట్రెండ్ బెండ్ తీసిన గోపీచంద్ మలినేని ఇప్పుడు హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. గదర్ 2తో బౌన్స్ బ్యాక్ అయిన సన్నీ డియోల్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఫుల్ మాస్ యాక్షన్ కంటెంట్ తో ఈ ప్రాజెక్ట్ ని రెడీ చేయబోతున్నాడు. జూన్ లో సెట్స్ పైకి వెళ్లే ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సమ్మర్ లో నార్త్ తో పాటు సౌత్ లో కూడా రిలీజ్ కానుంది. మహేష్ తో మహర్షి, విజయ్ తో వారసుడు చేసి సత్తా చాటిన వంశీ పైడిపల్లి ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టబోతున్నాడు. కబీర్ సింగ్ జెర్సీతో హిట్స్ కొట్టిన షాహిద్ కపూర్ తో ఓ బిగ్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. తెలుగు సినిమాల్ని హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేసే గోల్డ్ మైన్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనుంది. ఆగస్టులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి తెలుగు దర్శకులతో బాలీవుడ్ స్టార్స్ సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ టాలీవుడ్ రేంజ్ పాన్ వరల్డ్ కి చేరడంతో తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ స్టార్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.